ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి ప్రజెంట్ ఈ బ్యాచ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత కాలేజీలో జాయిన్ అవుతారు. సో మనం కాలేజీలో జాయిన్ అయ్యే ముందు ఈ సంవత్సరం ఒక కొత్త రూల్ అయితే ప్రవేశపెట్టారన్నమాట. అదేంటంటే మీకు ఒకసారి చూపిస్తాను. మనకి ఇదివరకు అటెండెన్స్ ఎలా ఉండేది, నార్మల్గా మనకి చెప్తారు, అదేవిధంగా వేసేవాళ్ళు. కానీ మనకి ఈసారి నుంచి ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ అయితే తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని మనకి నోటీస్ కూడా జారీ అయితే చేయడం జరిగింది. ఒకసారి డీటెయిల్కి అయితే వెళ్దాం. మనకి ఒక 2 days బ్యాక్ వచ్చిన అప్డేట్లో వీళ్ళు ఏమని చెప్తారంటే, ఉన్నత విద్యా సంస్థల్లో ముఖ గుర్తింపు అంటే ఫేస్ రికగ్నిషన్ 1000 అటెండెన్స్ తప్పనిసరి అని చెప్పారన్నమాట. ఏపీ రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థలో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ అయితే తప్పనిసరి చేస్తూ ఆ శాఖ విద్యా కమిషనర్ నారాయణ భరత్ గుప్తా బుధవారం ఉత్తర్వులు అయితే జారీ అయితే చేయడం జరిగింది. ప్రజెంట్ ఏవైతే అటెండెన్స్ ఉందో దానివల్ల కొంచెం అటు ఇటు అయితే కొన్ని ఇబ్బందులు అయితే వస్తున్నాయన్నమాట. వాటి అన్నిటినీ అరికట్టేందుకు ఏఐ ఆధారిత ఎఫ్ఆర్ఎస్ ప్రవేశపెట్టినట్టు పేర్కొన్నారు. మనకి గవర్నమెంట్ ఎయిడెడ్ అండ్ అలాగే ప్రైవేట్ ఎయిడెడ్, మనకి డిగ్రీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, సో ఎన్ని కళాశాలలో ఈ నిబంధనలు పాటించాలని ఆదేశించారన్నమాట. మనకి గవర్నమెంట్ కాలేజీలు అండ్ అలాగే ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలు ఇవన్నీ ఈ రూల్స్ అయితే పాటించాలి. అది ఎవరెవరికంటే డిగ్రీ చదువుతున్న విద్యార్థులు, ఇంజనీరింగ్ అండ్ అలాగే పాలిటెక్నిక్ చేస్తున్న విద్యార్థులందరికీ ఈ రూల్ అయితే వర్తిస్తుంది. మనకి బీటెక్ ఎవరు ఉన్నారంటే మన ప్రజెంట్ ఎంసెట్ బ్యాచ్ జాయిన్ అవుతారు కదా, ఈ సంవత్సరం నుంచి మనకి ఈ రూల్ అయితే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రవేశపెడతారన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్. ఫర్దర్ ఎంసెట్ రిలేటెడ్ మనకి గైడెన్స్ ఏంటి ఇవన్నీ మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.